ఈ మధ్య కాలంలో ప్రతి పెద్ద సినిమా చివర్లో సీక్వెల్ ప్రకటించడం, దానికి అనుగుణంగా క్లిప్ హ్యాంగర్స్ క్రియేట్ చేయడం చాలా సాధారణమైన విషయమే అయిపోయింది. సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ ఇదేమీ సినిమారా బాబు అనుకునే సినిమాలకు కూడా సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు ఈ మధ్య. కానీ కొన్ని సినిమాలకు మాత్రం ఆడియన్స్ నుండి నిజంగా సీక్వెల్ కావాలని డిమాండ్ ఉంది. అలాంటి సినిమాల్లో ఒకటి ఓజీ. సుజిత్ దర్శకత్వం వహించి భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ అయిన ఓజీ ప్రస్తుతం గత 12 ఏళ్లుగా పవన్ కెరియర్లో క్లీన్ హిట్గా నిలిచిన చిత్రం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ నుండి 315 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా క్లైమాక్స్లో జపాన్ బ్యాక్డ్రాప్లో ఓజీ సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ అధికారిక ప్రకటన చేశాడు. థియేటర్ మొత్తం ఒక్కసారిగా అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. అయితే ఏదో నామమాత్రంగా ప్రకటించారు. పవన్ కు ఉన్నట్టుండి బిజీ స్కెడ్యూల్ ఓజీ సీక్వెల్ అసాధ్యం అని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ నిజంగానే పవన్ ఈ సినిమా చేయడానికి సుజిత్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం సుజిత్ నానితో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ రెండు పూర్తయ్యాక ఓజీ ప్రీక్వెల్ ఉండబోతోంది. 2027లో ఈ సినిమా షూటింగ్ మొదలవచ్చు. ఒకవేళ షారుఖ్ సినిమా ఆలస్యమయ్యే అవకాశాలుంటే చిత్రం వచ్చే ఏడాదిలోనే మొదలయ్యే అవకాశాలున్నాయట. ఓజీ ప్రీక్వెల్ కోసం పవన్ దాదాపు 60 రోజులు కాల్ షీట్ ఇచ్చారట. ఓజీ ప్రీక్వెల్లో ఓజాస్ గంభీరా చిన్నతనం నుండి ప్రకాష్ రాజ్తో కలిసి ముంబైకి రావడం, తర్వాత ఇంట్లో జరిగిన ఓ సమస్య కారణంగా ప్రకాష్ రాజ్కి దూరంగా ముంబై వదిలి 15 ఏళ్లు వెళ్లడం, ఆ 15 ఏళ్లలో జపాన్కి మళ్లీ తిరిగి వచ్చి ఓజాస్ గంభీరా ఎలాంటి రక్తపాతం అక్కడ సృష్టించాడు, యాకుజా సామ్రాజ్యాన్ని మొత్తం ఎలా కూల్చివేశాడు, ఓజా గంభీరా తండ్రి మరియు నేతాజీ సుభాష్కి ఉన్న లింక్ ఏంటి లాంటి అంశాలు చాలా ఆసక్తికరంగా రాసి పెట్టుకున్నారట సుజిత్. చూడాలి మరి ప్రాజెక్ట్ ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో.